ఒక చిరు హాస్యగులిక. వివాహ సమారంభం నడుస్తోంది. వేదిక మీద అందరూ హడావిడిగా ఉన్నారు. ఇంతలో పురోహితుడు వేదికపై నిలబడి ఇలా అడిగాడు, ఈ పెళ్లి వల్ల ఎవరికైనా ఆక్షేపణ ఉంటే ముందుకు రండి. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మంచిది కాదు. ఈ మధ్య చిన్న చిన్న కారణాలకే విడాకుల వరకు దారితీస్తుంది. అప్పుడు ఇద్దరి జీవితాలు ఇబ్బందుల్లో పడతాయి. కాబట్టి ఎవరికైనా ఆక్షేపణ ఉన్న ఎడల ముందుకు వచ్చి తెలియజేయవచ్చు అని చెప్పి కూర్చున్నాడు. ఇంతలో ఆ జనసమూహంలో నుంచి ఒక యువతి తన చంటి బిడ్డను ఎత్తుకొని వేదిక ముందుకు వచ్చింది. అప్పుడు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. గుసగుసలు మొదలుపెట్టారు. ఏం జరగబోతుందా అని ఆత్రంగా ఎదురు చూశారు. అందరి కళ్ళు వరుడి మీద పడ్డాయి. కొందరు లోపల అప్పుడే మాట్లాడేసుకుంటున్నారు. ఇంతలో వధువు కోపంతో వరుడి చెంప చెల్లుమనిపించింది. వరుడి తండ్రి మరియు అన్నలు వరుణ్ణి నానా మాటలు అంటున్నారు. ఇదంతా చూసి వధువు తల్లి స్పృహ తప్పి పడిపోయింది. ఒక్కసారిగా వేదిక అంతా నిశ్శబ్దముగా మారింది. అందరూ మౌనంగా ఉన్నారు. అంతా ఆందోళన. ఆ సమయంలో పురోహితులు ఆ యువతిని అడిగారు, చెప్పమ్మా, ఈ పెళ్లి వలన నీకేమైనా సమస్య ఉందా అని ఆ యువతిని అడగగా ఆ యువతి ఇలా చెప్పింది, స్వామి, ఇందాక మీరు వేదికపై నుంచి చెబుతున్నటువంటి మాటలు బాగా వెనుకగా ఉన్న నాకు సరిగా వినిపించలేదు. అందుకనే మీరేం చెబుతున్నారా అని వినడానికి నేను బాగా ముందుకు వచ్చాను అని చెప్పింది. అందరూ షాక్. వారిని అందుకే ఎవరైనా ఏమైనా చెబుతుంటే ఓపికగా వినాలి, లేకపోతే ఇలానే జరుగుతుంది. అయినా తొందరపాటు ఏ విషయంలోనూ పనికిరాదు. అన్నీ తెలుసుకుని అప్పుడు మనం దాని గురించి విచారించి నిజానిజాలు తెలుసుకోవాలి. తొందరపాటుతోటి మరి ఎన్ని పనులు జరిగినాయో చూడండి. అంచేత అలా తొందరపాటు పనికిరాదు. ప్రతి విషయాన్ని కూడా ఆలోచించాలని చెప్పడానికి ఈ చిరుగులిక ఉపయోగిస్తుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సెలవు.